నెయ్యి ఏంటి, మటన్లో నెయ్యి ఏంటి అంట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత చాలా టేస్టీగా వస్తుంది నెయ్యి వల్ల. చూడండి, నెయ్యి హీట్ అవ్వాలి. కొద్దిగా సాజీరా, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక బ్లాక్ ఏలక్కాయ, ఒక ఫ్లవర్, కొద్దిగా పట్ట, కొన్ని బగారా ఆకు, ఇది బాగా పెద్ద ఆనియన్ గడ్డ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 1 స్పూన్ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, నేను ఒక 2 చిన్న టమాటా పేస్ట్, ఇవి 2 బాగా కుక్ అవ్వాలి. టమాటా ఆనియన్ పేస్ట్ లాగే ఉంది కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఇలా ఇంగ్రీడియంట్ దీంట్లో చాలా అవసరమైనది. ఇలా ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా కాల్చుకోవాలి. కాల్చుకొని ముక్కల్లా చేసుకొని ఇలా ఒక 5 బాదం పప్పు, ఈ ఎండు కొబ్బరి, కాల్చుకున్న ఎండు కొబ్బరి కాల్చుకున్న తర్వాత చాలా మంచి ఫ్లేవర్ని ఇది ఇస్తుంది. ఇది ఒక దిక్కు ఇలా సిమ్లోనే పెట్టుకొని ఉడుకుతుంది. మనం ఇలా కాల్చుకోవాలి. కాల్చుకున్న ఎండు కొబ్బరి ఇది. దీన్ని 5 బాదం గింజలతో పేస్ట్ చేసుకోవాలి. అలా నేను పేస్ట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. చూడండి, ఈ పేస్ట్ దీంట్లో వేసేస్తాను. ఇప్పుడు మనం కొద్దిగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది కొద్దిగా కుక్ అయినంత వరకు 5 నేను 1/2 kg మటన్ తీసుకున్నాను కాబట్టి నేను 5 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కొబ్బరి, టమాటా ఇవన్నీ స్వీట్నెస్ ఇచ్చేటివి, అందుకని
ఆనియన్ పేస్ట్ ఇవన్నీ స్వీట్నెస్ ఇస్తాయి. అందుకని 5 స్పూన్స్ కారం వేసుకుంటాం. నా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. మీరు కొంచెం ఎక్కువ తింటారు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకోండి. నేనైతే సరిగ్గా సరిపోయేటట్టే వేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం మసాలా అంతా సిమ్లోనే ఇది కుక్ చేసుకోవాలి. మసాలా తొందరగానే మసాలా ఉడికిపోతుంది. తర్వాత నేను ఈ మిక్సీలో వేసుకున్న వాటరే కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఇది కుత అని ఉడికేటప్పుడు చూడండి, నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. బాగా ఉప్పు వేసి కడిగేసుకున్నాను. చూడండి ఇది తీసి దీంట్లో వేస్తాను. ఏంటి ఉప్పు వేసింది, కారం వేసేసింది, మటన్ ఉడకదని అనుకుంటున్నారా? లేదండి, మటన్ చాలా బాగా ఉడికిపోతుంది. దీనికి నేను కొద్దిగా మటన్ మసాలా యూజ్ చేస్తున్నాను, హోమ్ మేడ్ మటన్ మసాలా. దీంట్లో ధనియాలు, పట్టా, లవంగం, ఇలాచి అన్నీ కలిపి మసాలా చేసుకున్నది. మీకు అవసరమైతే బయట నుంచి తెచ్చుకున్న మసాలా కూడా, మటన్ మసాలా దొరుకుతుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఆయిల్ వచ్చిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. చూడండి కొద్దిగా మటన్ ముక్కలకి ఇది ఎలా వచ్చేసిందో. గ్రేవీ కూడా నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు, చూశారు కదా. ఇప్పుడు చూడండి కొద్దిగా దాంట్లో ఉన్న వాటర్ని వదలడం స్టార్ట్ చేసింది, ఆయిల్ కూడా బయట రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుంటాను. చూడండి బాగా మిక్స్ చేసుకుంటాం. చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మటన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకనే ఈ వాటర్ ఆ మటన్కి సరిపోదు, అందుకని నేను ఇంకో గ్లాస్ వాటర్ పోసుకున్నాను. చూడండి ఇలా ముక్కలన్నీ మునగాలి, వాటర్ అంతా పోవాలి. చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 చూడండి ఇలా ముక్కలన్నీ మునగాలి. తర్వాత 5 కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. 5 విజిల్ ఉడకాలి. 5 విజిల్ తర్వాత నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. ఐదు విజిల్ వచ్చేంత వరకు చూసేద్దాం. చూడండి 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేస్తున్నాను. తీసుకున్న తర్వాత చూడండి రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. చూడండి పొగలు కక్కే మటన్ గ్రేవీ చాలా స్పెషల్గా ఉంటుంది ఈ మటన్ గ్రేవీ. చూడండి ఇది రైస్లో కానీ పుల్కాలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇది
ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకున్న తర్వాత ఇదండి స్పైసీ స్పెషల్ మటన్. చూడండి కొత్తిమీర చల్లేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.